కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కాపరి షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. The Lord is my shepherd, I shall not want. Psalm 23 verse 1. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు. కాపరి షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. The Lord is my shepherd, I shall not want. Psalm 23:1. ఎవరు ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రసంగాలన్నింటికీ ఆధారం దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తే కదా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కంటే కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములకు అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కాపరి, షెపర్డ్. కాపరి అన్నమాట బాగానే ఉంది. షెపర్డ్ అంటే షీప్ నుంచి వచ్చిన వాడు షెపర్డ్. కాపరి అంటే గొర్రెల కాపరి కావచ్చు, పశువుల కాపరి కావచ్చు, ఆవుల కాపరి కావచ్చు, గోవుల కాపరి కావచ్చు. చూసారా, గొర్రెల కాపరి అంటేనే మనకి ఆ కాపరి ఎవరో అర్థమవుతుందన్నమాట కదా. మన దేశంలో, భారతదేశంలో గొర్రెలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? మనం అనుదినం గొర్రెలను చూస్తామా, గోవులు చూస్తామా? గోవులు చూస్తాం కదా. కాపరి అంటే గొర్రెలకు మాత్రమే కాపరి కాదు, గోవులకు కాపరి. గోవులకు కాపరి మాత్రం కాదు, మనుషులకు కూడా కాపరి. ఎవరు? యేసుక్రీస్తు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. యేసుక్రీస్తు ప్రభు గొర్రెలను కాసుకునేవారా ఏంటి? వింత కాదు కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క లోక సంబంధమైనటువంటి తండ్రి యోసేపు గొర్రెల కాపరా? కాదు కదా. మరి ఏమిటి ఇట్లా చెప్తున్నారు? వింత. యేసుక్రీస్తు ప్రభుకి శరీర సంబంధమైనటువంటి తండ్రి ఎవరు లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సాధారణమైనటువంటి దాంపత్య జీవితం వల్ల, వరుడు వధువు, భార్య భర్త, పురుషుడు స్త్రీ, వీరి యొక్క మధురమైనటువంటి దాంపత్య జీవితం ద్వారా మనకు పిల్లలు పుడుతున్నారు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ శరీర సంబంధమైనటువంటి ఆ ప్రక్రియ ద్వారా, ఆ సంగమం ద్వారా జన్మించినటువంటి వారు కారు. ఆయన అందువలన మానుషేచ్ఛలకు భిన్నమైనటువంటి స్వభావము, దైవ స్వభావము, ప్రారంభంలో మనుషులు ఏ రీతిగా సృజించబడి ఉన్నారో అట్టి స్వభావం యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నారు. లోకంలో ఉన్నదంతయో నేత్రాశ, శరీరాశ, జీవబడమమో ఇవి తండ్రి నుంచి వచ్చినవి కావు. ఆల్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ ఈస్ డిజైర్ ఆఫ్ ఫ్లెష్, డిజైర్ ఆఫ్ ఐ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఫాదర్. చూసారా, మనుషులందరిలో కూడా ఏమున్నాయంటే ఇవే ఉన్నాయి. లోకం అంటే మనుషులే కదా. ఆయన గొర్రెల కోసం, కుక్కల కోసం, మేకల కోసం చెప్పట్లా. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవడము అని యేసుక్రీస్తు ప్రభు కట్టే కొట్టే తెచ్చే అని రామాయణాన్ని 3 ముక్కలు చెప్పినట్టు లోకంలో ఉన్నదంతా ఒక్క ముక్కలో చెప్పేస్తారు. చూసారా, ఆయనంత జ్ఞాని. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. యేసుక్రీస్తు ప్రభు మాటల్లో జ్ఞానం ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మాటల మీద తమ జీవితాలు కట్టుకుంటారో వాళ్ళు బుద్ధిమంతుని పోలి ఉంటారు. వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా వారి గృహము చక్కగా పటిష్టంగా కొండ మీద కట్టబడినటువంటి బండ మీద కొట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటుంది. నా జీవితంలో గత 45 సంవత్సరాల్లో ఎన్నో తుఫాన్లు, ఎన్నో వరదలు, అంటే వాస్తవమైనటువంటి తుఫాన్లు, వరదలు చూశాను. జీవితంలో తుఫాను వంటి, తుఫాను వంటి, పెనుగాలుల వంటి ఉపద్రవాలు, కష్టాలు కూడా చూశాను. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారే, బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. వీరు ఎట్లాంటి వారంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మాటలు విని ఆ మాటల మీద తమ జీవితాలు కట్టుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులుగా ఉంటారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మాటలు విని వాటిని కుడి చెవితో విని ఎడమ చెవితో విడిచిపెట్టేసి నిర్లక్ష్యంగా ఉంటారో వారు బుద్ధిహీనుడి వలె ఉంటారు. బుద్ధిమంతుడు ఎట్లా ఉంటుందంటే అతని పరిస్థితి
చక్కగా బండ మీద పునాది వేసి ఇల్లు కట్టి పటిష్టమైనటువంటి స్థిరమైనటువంటి బండరాతి మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడు ఉన్నాడు. అట్లనే ఇంకొక మనుష్యుడు కూడా ఉన్నాడు. అసలు బద్దగస్తుడు అనమాట. లోతుగా తవ్వింది లేదు. ఎంచుకున్నటువంటి స్థలము కూడా సరైనటువంటి స్థలము కాదు. గృహము అనుకూలమైనటువంటి గృహము కట్టుకోవడానికి అనుకూలమైనటువంటి స్థలము కాదు. అతడు ఇసుక నేలను ఎంచుకున్నాడు. ఏదైతే ఉందిలేండి అని చెప్పి ఆ ఇసుక నేలను ఎంచుకున్నాడు. ఆ ఇసుక నేల మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఒకనొక దినమున వర్షం వచ్చింది. ఇప్పుడు వర్షం పడట్లా, వింటున్నారు కదా. వర్షం పడతా ఉందా లేదా, కింద వర్షం పడతా ఉంది చూస్తారు. వర్షమైనా గాలైనా తుఫానైనా ఇట్లా సువార్త ప్రకటించడం మాత్రం నేను ఆగలేదనమాట. చైనాలో 2 సంవత్సరాలు ఉన్నాను. చైనాలో 2 సంవత్సరాల్లో ప్రతిరోజు ఇంచుమించు 2-3 గంటల సువార్త ప్రకటించేవాడిని. చక్కని వీడియోస్ సిద్ధపరిచి ఇంచుమించు 2000 వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఎంతో జ్ఞానము, దేవుని వాక్యము, అవన్నీ కూడా ఏంటంటే విత్తనాలు అనమాట. విత్తనాలు విత్తువాడు విత్తనాలు విత్తుచూ పోయాడు కన్నీటితో. కొన్ని మంచి నెలలో పడ్డాయి, కొన్ని రాతి నెలలో పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. మంచి నెలను పడినటువంటి విత్తనాలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించబడ్డాయి. అట్లా మంచి నెలలో పడినటువంటి విత్తనంగా దేవుని వాక్యం ఉండాలని ప్రార్థన పూర్వకంగా అవి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అనేకులకు తరతరాలకు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుని వాక్యం చెప్పినట్టు సువార్త ప్రకటిస్తున్నాం కదా. సువార్త దేవుని యొక్క శక్తి. నశించు వారికి నే సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. సిలువను గురించినటువంటి వార్త సువార్త. ఆ సువార్త దేవుని యొక్క శక్తి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రము మనము పాపులమని, మనము శిక్షకు అర్హులమని, పలానా పాపానికి పలానా శిక్షను తెలియపరుస్తుంది, కానీ ఆ శిక్ష యొక్క నివృత్తి తెలియపరచదు. అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి క్షమాపణలు, పాప క్షమాపణ బలులు, కానీ శాశ్వతమైనటువంటి కృప మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే మానవుల పాప పరిహారార్థము వధించబడినటువంటి బలిపశు. ఆయనే మానవులందరి కొరకు నిష్కళంకమైనటువంటి నిర్దోషమైనటువంటి ఆయన రక్తాన్ని చిందించి మానవులందరి ఎదుట పరలోక ద్వారానే తెరిచి ఉన్నారనమాట. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మానవులకు రక్షకుడు. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన తప్ప వేరొక కాపరి లేడు. గొర్రెలు అందరినీ నమ్మరు. ఆ గొర్రెలు అందరి వెంట వెళ్ళవు. గొర్రెలు తన యొక్క కాపరి యొక్క స్వరాన్ని వింటాయి, గుర్తుపడతాయి. అట్లా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని విని గుర్తుపట్టి ఆయన వెంబడించినప్పుడు సురక్షితంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుని కాపరిగా దేవునిగా కలిగినటువంటి వారు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. తుఫానుల్లో, వరదల్లో, చల్లో భద్రంగా ఉంటారు. చైనా దేశంలో చాలా చలి ఎక్కువ ఉండేది. నేను ఇండియా దేశం నుంచి తీసుకుని వెళ్ళినటువంటి దుప్పట్ల చలి ఆగేవి కాదు. చలిగా ఉంటే నిద్ర పడుతుందా? పట్టదు కదా. వెచ్చగా ఉంటే నిద్ర పడుతుంది. ఆ చలి కొరికేసే చలి, ఎముకలు కొరికేసే చలి, ఆ చలిలో నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రంతా మెలకుగానే ఉంటాను. ఆ రూమ్ హీటర్ ఉన్నా కూడా ఆ వేడి సరిపోదు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభా, ఈ దుప్పటి వేడి సరిపోవట్లేదు నాయన, ప్రభా నాకు మంచి దుప్పటి దయచే నాయన, వెచ్చగా ఉండే దుప్పటిని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఇంతలో ఒకనొక సాయంకాలం ఇట్లానే SCTలో వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటే నేను వెళ్ళే చర్చిలో ఉన్నటువంటి విశ్వాసి, చర్చ్ మెంబర్, షాంఘాయ్ మిన్హాంగ్ ఎవెంజలికల్ చర్చ్లో ఉన్నటువంటి ఒక విశ్వాసి, ఆయన యొక్క భార్యతో కలిసి ఇద్దరు వచ్చారు యూనివర్సిటీకి. నన్ను కలవడానికి వచ్చి యూనివర్సిటీ గేట్ నుంచి ఫోన్ చేస్తున్నారు. బ్రదర్ ఇంద్రనీల్, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు, ఎక్కడ చూడొచ్చు అంటే, వస్తున్నాను బ్రదర్, నేను తప్పకుండా. మీరు ఇప్పుడు ఎక్కడున్నారంటే, మేము SCT ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము, మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము, మేము మిమ్మల్ని కలవాలి, వస్తారా, రాగలరా అంటే, తప్పకుండా బ్రదర్ వస్తానని చెప్పి ఆయన పేరు లిజాంగ్. ఎంతో ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి విశ్వాసి. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో నేను వెళ్తా అని చెప్పి 2 కేజీల యాపిల్స్, అంటే SCT క్యాంపస్లో ఫ్రూట్ స్టాల్ ఉన్నది. నేను మెయిన్ గేట్కి వెళ్ళే త్రోవలోనే ఆ ఫ్రూట్ స్టాల్ ఉండడం వల్ల 2 కిలోల యాపిల్స్ తీసుకుని, ఎన్నో వచ్చాయండి, 12 ఎన్నో వచ్చాయి. 2 కిలోల యాపిల్స్ తీసుకుని లిజాంగ్ గారిని కలవడానికి వెళ్ళాను. వెళ్ళి యాపిల్స్ ఇచ్చి, బ్రదర్ ఏమిటి ఇట్లా వచ్చారు, ఏమిటి విశేషం, అందరూ బాగున్నారు కదా, అందరూ క్షేమం కదా, యాపిల్స్ తీసుకోండి అని ఇచ్చాను. ఎందుకు మాకు, మీరు తీసుకుని మీ దగ్గర ఉంచుకుని మీరు తినండి అన్న. అట్లా కాదు, మీరు దేవుని
యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, మీరు విశ్వాసులు, మీకు ఇస్తే మమ్మల్ని మేము సన్మానించుకున్నట్లే తీసుకోనండి అని చెప్పి ఇచ్చాను. తర్వాత ఆయన వచ్చిన పని ఏమిటి అంటే, ఒక బ్యాగ్లో, అంటే బ్రీఫ్ కేస్ లాంటి బ్యాగ్ అనమాట, పాలిథిన్ బ్యాగ్లో ఒక బ్లాంకెట్ లాంటిది ఉన్నది, ఒక దుప్పటి వంటిది ఉన్నది. అదేమిటంటే ఒక రగ్ అనమాట ఇచ్చారు. ఏమిటిది బ్రదర్ అంటే, ఇది గొర్రె యొక్క బొచ్చుతో, అంటే ఉన్నితో చేయబడినటువంటి దుప్పటి. ఇది ఒక షీప్ ఊల్తో చేయబడినటువంటి బ్లాంకెట్. ఈ చైనా వెదర్కు, అంటే చైనాలో ఉండే ఎముకలు కొరికేసే చలికి 0 degrees కంటే తక్కువైనటువంటి ఆ వాతావరణానికి సరిపోయినటువంటి బ్లాంకెట్. మీ దగ్గర ఇట్లాంటి బ్లాంకెట్ లేదు అని మేము ఎరుగుదమో. మీరు ఇండియా నుంచి వచ్చారు కనుక, మీరు ఇక్కడికి వాతావరణం మీకు తెలియదు కనుక మీరు ఎట్లాంటి బ్లాంకెట్స్ యూజ్ చేయాలి, మీకు ఇది ప్రజెంట్ చేయడానికి మేము తీసుకొచ్చాము అని అడిగారు. అయ్యో మీరు వాడుకునేది నాకెందుకండి, నా కోసం కొత్తది ఎందుకు కొన్నారు అంటే, లేదు నేను మీ కోసం కొత్తది ఏమి కొనలేదు, ఇది మా దగ్గర ఉన్నటువంటిది, ఎడిషనల్గా ఉన్నటువంటిదే. అంటే అయ్యో మీకు అవసరం అవుతుంది కదా, మీ అవసరతను విడిచిపెట్టి నాకు ఇస్తే మీరు కష్టపడతారు కదా అంటే, లేదు ఇది మాకు ఎక్స్ట్రా ఉన్నది, ఇది మాది కూడా కాదు, మా రిలేటివ్ ఒక ఆవిడ వెళ్ళిపోతూ ఈ బ్లాంకెట్ అవసరంలో ఉన్నటువంటి వారికి, యూనివర్సిటీలో ఉన్నటువంటి వారికి ఇవ్వండి అని చెప్పి ఇచ్చి వెళ్ళారు. ఎవరైనా అవసరతలో ఉంటే ఇవ్వండి అని చెప్పి ఇచ్చి వెళ్ళారు. మీకు ఇవ్వాలని మాకు ప్రేరేపణ కలిగింది, అందుకని చెప్పి మీకు ఈ బ్లాంకెట్ తీసుకుని వచ్చాము అంటే, నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ప్రభా, నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను, చలి ఎంతో ఎక్కువగా ఉన్నది, నిద్ర సరిగా పట్టట్లేదు, చలి ఎముకలు కొరికేసే చలి, దీనికోసం ప్రార్థన చేశాను నాయన, నా ప్రార్థన ఆలకించి నేను ఎవరిని అడగకపోయినా మీరు ఈ బ్లాంకెట్ నాకు ఇచ్చారు యేసయ్యా, స్తోత్రములు అని చెప్పి ఆ బ్లాంకెట్ తీసుకుని ఆ బ్లాంకెట్ కప్పుకుంటే ఎంతో చక్కని వెచ్చదనము. చూసారా, గొర్రెలుగా మనము దేవుని బిడ్డలుగా, దేవుని గొర్రెలుగా మనము ఆ వెచ్చదనాన్ని అనేకులకి ఇచ్చేవారముగా ఉండాలి. ఆ వెచ్చదనము అంటే నెమ్మది, శాంతి, సమాధానం, ధైర్యం, ఆదరణ, ఓదార్పు, సహాయము చేసేవారముగా మనం ఉండాలి. చూసారా, గొర్రె తన చక్కని ఉన్నిని ఇస్తూ ఉన్నది, ఇతరులకు ఆ వెచ్చదానాన్ని ఇస్తూ ఉన్నది. అట్లాగే మనం కూడా పరోపకారం మిథం శరీరం కదా, ఇతరుల మేలు కొరకే కదా ఈ శరీరం. అట్లా మన దేహాన్ని, నీ దేహము దేవుని ఆలయమో, నీ దేవుడు మలచిన మందిరమో, దేవుని ఆలయముగా మనం ఉండాలి. దేవుడు ఈ వాక్యం దీవించును గాక, విని వారికి ఆశీర్వాదంగా చేయను గాక. ఆమేన్.